ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూస్తూ ఉంటే నాలాంటి యువకులకి కోర్టు ఇచ్చే తీర్పులు ఉత్తేజపరుస్తున్నాయి. ఎందుకంటే కోర్టు తీర్పులు ఒక స్కామ్‌ని గాని, లేకపోతే ఈ ప్రత్యూష హత్య కేసులో ఇచ్చే తీర్పులు గాని, ఇటువంటివి చూస్తున్నప్పుడు నాలాంటి యువకులు తప్పులు చేయడానికి చాలా దగ్గర దోవ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మరి కోర్టులు మార్చుకుంటాయా? లేకపోతే జ్యుడిషియల్ వ్యవస్థని ఈ రాజ్యాంగం మారుస్తదో చూడాలి మరి. ఎందుకంటే రాజ్యాంగం అంతా కోర్టుల్లో పెట్టి ఈ ప్రభుత్వాలు నడపాలంటే మాత్రం ఇదిగో ఇలాంటి వ్యవస్థలు నడుస్తాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది జరిగింది అనేసి ప్రూఫ్స్ చూపిస్తూ చాలా మీడియా కథనాలైతే రాసినాయి. దానికి తగ్గట్టుగా ప్రూఫ్స్ కూడా చూపించినాయి. అయినా సరే ఈరోజు కోర్టుకి ప్రూఫ్స్ లేవు అనేసి కోర్టు తీర్పు ఏదైతే ఉందో దీన్ని బీజేపీ గవర్నమెంట్ తప్పు పట్టకూడదు అనేసి చాలామంది అంటున్నారు. అసలు చేసిందే బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే తప్పు ఉంది అని తీసుకెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేజ్రీవాల్‌ని గానీ, లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కవిత గారిని గాని అరెస్ట్ చేసి చూపించిన మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవిడెన్స్‌లు లేవా? ఏం రాజకీయ గొడవలండి ఇవి. దీనివల్ల నిజంగా యువత తప్పుదారి పడుతుందంటే ఖచ్చితంగా అది మీలాంటి గవర్నమెంట్ నాయకులు చేసే తప్పుడు దారే.